హస్తప్రయోగం అనేది స్త్రీలు చేస్తారు, మగపిల్లలు చేస్తారు. కనుక మగపిల్లలు చేస్తే తప్పు లేదు, ఆడపిల్లలు చేస్తే తప్పు అనుకోవడం పొరపాటు. మగపిల్లలు చాలాసార్లు శృంగారంలో పాల్గొంటారు. కొద్దిమంది నాకు కపుల్స్ వస్తారు, సార్ శృంగారం అయిన తర్వాత నేను పక్క బాత్రూంలోకి వెళ్ళి మాస్టర్బేట్ చేసుకుంటున్నాను, అప్పుడే నాకు తృప్తిగా ఉంటున్నదని. ఒకసారి ఒక కపుల్ వచ్చారు, ఆమె రికార్డెడ్, సార్ మేము ఇంటిమేట్ అయిన తర్వాత ఆయన బాత్రూంలో పరిగెత్తుతాడు, నేను డౌట్ వచ్చి అక్కడ కెమెరా పెట్టి చూశాను, ఈ మాస్టర్బేట్స్, ఇది తప్ప ఒప్ప అని వచ్చారు. నష్టమేమి లేదు. అంటే పెళ్లి కన్నా ముందు అతను కొన్ని సంవత్సరాలు దానికి అలవాటు పడిపోయి దాని ఎంజాయ్మెంట్లోనే ఉండడం వల్ల వారు చేయకుండా ఉన్నారు. తర్వాత వాళ్ళు శృంగారంలో పాల్గొన్న తర్వాత కూడా వాళ్ళకు తృప్తి మాస్టర్బేషన్లోనే వస్తూ ఉంటుంది. అమ్మాయిలు కూడా కొంచెం వయసు ఎక్కువ వస్తే కానీ పెళ్లి చేసుకోవట్లేదు. తర్వాత ఎడ్యుకేషను, ఎంప్లాయ్మెంటు ఇవన్నీ కూడా రావాలంటే 30-35 ఇయర్స్ వస్తాయి. మరి కోరికలేమో 13-14 ఏళ్ళ నుంచే ఉంటాయి. కనుక అమ్మాయిలు కూడా మాస్టర్బేట్ చేసుకుంటుంటారు. తర్వాత హాస్టల్లో ఉన్నప్పుడు సీనియర్ అమ్మాయిలు కొద్దిమంది వీళ్ళతో దాంట్లోకి ఇంట్రడ్యూస్ చేస్తారు. సో హస్తప్రయోగం అనేది తప్పు కాదు, ఒక రకంగా అడ్వాంటేజెస్, దానివల్ల వ్యాధులు రావు. తర్వాత అమ్మాయిలు కూడా పెళ్ళైన తర్వాత ఆ సుఖాన్ని ప్లస్ ఈ హస్తప్రయోగాన్ని కూడా రెండింటిని కూడా ఎంజాయ్ చేసేవాళ్ళు ఉన్నారు. కొద్దిమంది పెళ్ళైన తర్వాత హస్తప్రయోగం మానేసి కేవలం భర్తతో సంసారం ఎంజాయ్ చేసేవాళ్ళు ఉన్నారు. అసలు పెళ్ళి కాన్సెప్టే నవడేస్ మారిపోయింది. ఇదివరకు ఏమిటి అంటే ప్యాట్రియార్కల్ సొసైటీ, ఇంట్లో అబ్బాయిలు మాత్రమే సంపాదించేవాళ్ళు, అమ్మాయిలు హౌస్ హోల్డ్ వర్క్స్ చేసుకోవడము, వంట చేయడము, బట్టలు ఉతుకోవడము ఇవన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు అమ్మాయిలు కూడా బాగా చదువుకుంటున్నారు, మంచి జాబ్స్ చేస్తున్నారు. ఒక్కోసారి అబ్బాయిల కన్నా కూడా అమ్మాయిల జీతాలు ఎక్కువ ఉంటున్నాయి. కనుక మేము పొద్దునుంచి సాయంకాలం దాకా జాబ్ చేసి వచ్చి ఇంట్లో మళ్ళీ వంట చేయాలి, అంట్లు తోమాలి, పిల్లల్ని చూడాలి, ఈ మాత్రం దానికి పెళ్ళి ఎందుకు చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో నవడేస్ కెరీర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది మ్యారేజ్. చాలామంది లేట్ మ్యారేజ్ కారణం ఏంటంటే కెరీర్కి ఉన్న ఇంపార్టెన్స్ ఇవ్వడమే. సో లేట్ మ్యారేజ్ వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు పిల్లలు పుట్టే అవకాశాలు కొంచెం చిన్న వయసులో ఉన్నప్పుడు ఎక్కువ ఉంటాయి. 25 కన్నా ముందు ఉన్నప్పుడు అమ్మాయిలకు పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 25 దాటిన తర్వాత పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువ ఉంటాయి. తర్వాత ఈ లేట్ మ్యారేజెస్ వల్ల ఆల్రెడీ వాళ్ళకు మాస్టర్బేషన్ అలవాటు ఉండడం వల్ల, లేదా ఒక్కొక్కసారి డిల్డాల్స్ అంటారు, కొన్ని రకాలైనటువంటి బొమ్మలు ఉంటాయి, వాటిని మానంలో పెట్టుకోవడం, ఒక్కోసారి ఆ బొమ్మలు అవైలబుల్ లేకపోతే క్యారెట్, వంకాయలో ఇట్లాంటి కండంలో పెట్టుకోవడం ఇవన్నీ చేస్తుంటారు. ఇందులో ఏది తప్పు కాదు, కాలం మారుతున్నది. ఒకప్పుడు ఇండియాలో మగవాళ్ళందరూ కూడా షేవ్ చేసుకునేవాళ్ళు, తర్వాత షర్ట్ వేసుకునేవాళ్ళు కాదు, నడుంకు ఏదో ఒక గుడ్డ చుట్టుకునేవాళ్ళు. ఇప్పుడు మనం అందరం ప్యాంట్లు వేసుకుంటున్నాం, మనమే కాదు అమ్మాయిలు కూడా ప్యాంట్లు వేసుకుంటున్నారు. సో కాలం మారిపోయింది, మనం మునుపట్లాగా లేవు. మనం అందరం కూడా హెడ్ షేవ్ చేసుకోవట్లేదు. సో మనం కావాలని క్రాప్ పెంచేసి దాన్ని కట్ చేసుకుంటూ ఉంటాం. సో కాలం మారిపోయినప్పుడు మరి మిగతా విషయాలతో పాటు సెక్స్ విషయాలు కూడా మారిపోతూ ఉంటాయి. మనం అమ్మమ్మలాగా ఆలోచించుకొని మోడర్న్ డ్రెస్ వేసుకుంటే కుదరదు కదా. సో మోడర్న్ డ్రెస్తో పాటు మోడర్న్ థాట్స్, మోడర్న్ థింకింగ్ కూడా మనకు వస్తుంటాయి. కనుక మగవాళ్ళు మారాలి, ఆడవాళ్ళు మారాలి. మార్పును వాళ్ళు దే హ్యావ్ టు సే వెల్కమ్. ఎందుకంటే మార్పుకు సహకరించాలి. ఏ జాతి అయితే మార్పుకు సహకరించదో అది ఇన్ కోర్స్ ఆఫ్ టైం నశిస్తుంది. సో సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అంటారు. సో ఏవైతే మార్పు చేయగలవో, ఏవైతే మార్చుకోగలవో వాళ్ళే సర్వైవ్ అవుతారు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో నుంచి చాలామంది అమెరికాకి వెళ్తారు. అమెరికాకి వెళ్ళిన తర్వాత కూడా నేను గోచి పెట్టుకొని చీర కట్టుకుంటాను అని అనుకోరు కదా. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడి వాతావరణానికి, అక్కడి పరిస్థితులకు, అక్కడ ఉన్న కల్చర్కు తగ్గట్టుగా వాళ్ళు ప్యాంట్లు వేసుకోవాల్సిందే. సో అలాగే మన దగ్గర కూడా మనం ఏ స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు లేదు నేను చీరతోటే స్విమ్ చేస్తాను అట్లా ఉండదు కదా. సో ఏ స్పోర్ట్స్కు ఏ డ్రెస్ వేసుకోవాలి, సొసైటీలో ఏ డ్రెస్ వల్ల మనకు కంఫర్ట్ ఉంటుంది,
తర్వాత వాతావరణం కూడా. నేను ఇవాళ ఏదో న్యూస్ చదివాను, గుజరాత్లో అబ్బాయి 14 ఏళ్ళ అమ్మాయి, ఆ అబ్బాయి కూడా 16 18 ఉంటుంది. వాడు వ్యాగ్రా ట్యాబ్లెట్ వేసుకొని రాత్రంతా సంసారం చేశాట. తెల్లారేసరికి అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి చనిపోవడానికి కారణం వ్యాగ్రా కాదు. అమ్మాయి పాపం రాత్రంతా బట్టలు లేకుండా ఉన్నారట. బట్టలు లేకుండా ఉన్నప్పుడు ఆ చలికి తట్టుకోలేక ఆమె హార్ట్ ఆగిపోయింది. సో ఏ వాతావరణాన్ని బట్టి ఆ డ్రెస్లు వేసుకోవాలి, ఆ కంఫర్ట్స్ చూసుకోవాలి. కనుక దెర్ ఇస్ నో రూల్ ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని కాదు. మన వల్ల సొసైటీకి ఇబ్బంది ఉండొద్దు, సొసైటీ వల్ల కూడా మనకి ఇబ్బంది ఉండకూడదు. ముఖ్యంగా నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే, మీకు సొసైటీ నుంచి కామెంట్స్ వస్తాయనుకున్నప్పుడు ముఖ్యంగా లేడీస్ని కామెంట్ చేస్తుంటారు. జెంట్స్ వాడు టైట్ జీన్ ప్యాంట్ వేసుకున్నా, వాడు షర్టు లేకుండా తిరిగిన షారుఖ్ ఖాన్ లాగా, లేదా షర్ట్ వేసుకున్న ఫుల్ హ్యాండ్ వేసుకున్న వాడిని పెద్దగా కామెంట్ చేయరు. కానీ అమ్మాయిలు కొంచెం రివీలింగ్ డ్రెస్లు వేస్తే కానీ, పొట్టి డ్రెస్లు వేస్తే కానీ రకరకాల కామెంట్స్ వేస్తుంటారు. సో మీరు మీ వాతావరణాన్ని బట్టి, మీరు ఉండే చుట్టుముట్లను బట్టి, మీకున్న కంఫర్ట్ జోన్కు బట్టి మీరు డ్రెస్లు వేసుకోండి. ఒకవేళ మీకు సొసైటీ యాక్సెప్ట్ చేయలేనటువంటి డ్రెస్లు వేసుకోవాలని ఉంటే 4 వాల్స్ మధ్యలో వేసుకోండి. మా మిత్రుడు ఒకతో చెప్పేవాడు, ఎక్కడైనా నువ్వు జాబ్ చేస్తావు అనుకో, అక్కడ నువ్వు డ్రింక్ తీసుకోవాలంటే తీసుకోకు. హైదరాబాద్లో జాబ్ చేస్తే నువ్వు బాంబేకి వెళ్ళి డ్రింక్స్ తీసుకో, బాంబేలో జాబ్ చేస్తే అమెరికాకి వెళ్ళి డ్రింక్స్ తీసుకో అని. అలాగే మనం ఉండే వాతావరణంలో మనకున్నటువంటి సొసైటీ నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాటిని మనం ఫుల్ఫిల్ చేసుకునేటట్టు ఉండాలి. సో ఆ క్యారెక్టర్స్ను వాటిని మెయింటైన్ చేసుకుంటే మనకు రెస్పెక్ట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ ఓన్ ప్రైవేట్ లైఫ్. సో ప్రైవేట్ లైఫ్లో ఎవరి ఇష్టం వాళ్ళది, దానికి ఏమీ రిస్ట్రిక్షన్స్ ఉండక్కర్లేదు.